డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకార్ తీవ్ర విమర్శలు చేశారు. సిపిఎం జిల్లా నాయకుడు సామ్నేని రామారావు హత్య కేసులో 8 నెలలు గడిచినా నిందితుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందని బృందాకార్ మండిపడ్డారు. ఖమ్మం జిల్లా పాతర్లపాడులో రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ప్రభుత్వం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, విలువలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలని పైకెత్తి పట్టుకోవాల్సిన మనుషులు మీరు. You are supposed to uphold justice. మీరు న్యాయం వైపున నిలబడి పోరాడాల్సినటువంటి వ్యక్తులుగా ఉండాలి. Comrade Ramarao was killed. రామారావు on October 31st. 8 months have passed. ఇప్పటికి 8 నెలలు గడిచినాయి. 31 అక్టోబర్ నాడు సామ్నేని రామారావు హత్య గావించబడ్డారు. But not a single person has been arrested. కానీ ఒక్క వ్యక్తిని కూడా ఈ కాలంలో మీరు అరెస్ట్ చేయలేకపోయారు. Are you not responsible? మీకేమీ బాధ్యత లేదా? Are you not the MLA of this area? ఎమ్మెల్యేగా లేరా? Are you not the Deputy Chief Minister of Telangana? మీరు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కాదా? And what is Revant Reddy doing? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. He is the Home Minister. ఆయన హోంశాఖ మంత్రి కూడా, ముఖ్యమంత్రి. But not a single man, not a single person has been arrested. కానీ ఒక్క వ్యక్తి కూడా ఇప్పటి వరకు అరెస్టు కాబడలేదు. And that is why we say, those who murdered our beloved comrade,